హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు వెజ్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా తోటకూర తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తెంపుకున్న తోటకూరని ఒక గిన్నెలో వేసేసుకొని వన్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ పైన. తోటకూర ఉడికేలోపు ఇందులో కావాల్సినవి ఆనియన్స్, కొంచెం పుదీనా, 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవడమే. నేను ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కుందాము. ఇలా ఆకంత పడిపోయినట్టు అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లగా అయ్యాక దీన్ని మిక్సీ పట్టాలి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక 3 చిల్లీస్ వేసుకొని దీంట్లో ఈ తోటకూర ఉడికిన తోటకూరను దీంట్లో వేసుకొని, వాటర్ ఎక్కువగా పోసుకోవద్దు, లూజ్ కావద్దండి పిండి. దీంతోనే మెల్లమెల్లగా గ్రైండ్ చేయండి, స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పావు కిలో తోటకూర తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేయాలో చూద్దాము. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేయలే కదండి, వేయాలి ఇప్పుడు సాల్ట్. ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, బేసన్ పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాక చూద్దాం. ఇలా కలిపేసేయాలి. వాటర్ అస్సలు వాడకూడదు దీంట్లోకి. ఇంకా శనగపిండి పడుతుందండి. ఇంకొక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఓకే, ఈ పావు కిలో తోటకూరకు 4 టేబుల్ స్పూన్ బేసన్ పట్టింది, సరిపోతుంది. చూసారా థిక్ కన్సిస్టెన్సీ.
ఇప్పుడు నేను ఇది రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకుంటున్నానండి. దీన్ని బాయిల్ చేయాలి. ఇన్ కేస్ మీరు బాయిల్ చేయకపోతే ఇడ్లీ స్టాండ్లోనైనా బాయిల్ చేయొచ్చు. 10 మినిట్స్ బాయిల్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఆయిల్ రాస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇక్కడ పెట్టేద్దాం. రైస్తో పాటు ఇది బాయిల్ అయిపోతుంది నాకు రైస్ కుక్కర్లో ఈ స్టాండ్. లేదంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక గిన్నెలో వాటర్ పోసేసి దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లోకి సెట్ చేసుకుంటున్నాను. రైస్తో పాటు ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికాక చూద్దాం. ఇలా ఉడికిందండి. ఇలా నేను చాకుతో ఇలా కట్ చేసి మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇది కాస్త చల్లగా కావాలి. ఈలోపు మనము ఏమేమి ఫ్రై చేయాలి కర్రీలోకి చేసేద్దాము. ఇది చల్లగా అయిపోతుంది అంతలోపు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని త్రీ టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఉడకగానే ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసి కలుపుకోండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. కొంచెం పుదీనా వేయండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేయండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేయండి. వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయండి. ఇది కలపండి. ఇప్పుడు ఇందాక మనము బాయిల్ చేసుకొని పీసెస్ కట్ చేసుకున్నాం కదండి లివర్ని దీంట్లో వేసేయండి. మంచిగా కలుపుకోండి.
ఇప్పుడు ఉప్పు కారం దీనికి మంచిగా పట్టుకోవాలి కదా. సో మూత పెట్టేయాలి కాసేపు, తర్వాత చూద్దాం ఒక 2 minutes తర్వాత. ఆఫ్టర్ 5 minutes దీని మీదకి వెళ్ళి లిడ్ తీసేద్దామండి. ఉప్పు కరుగుంటుంది. ఇది ఇలాగే ఒక 10 minutes వరకు సిమ్లో పెట్టి వేగనిద్దాము. లివర్ ఎంత వేగితే అంత టేస్ట్ కదండి. అలాగే ఇది కూడా ఇలా వేగనిద్దాము. టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఆఫ్టర్ 10 minutes ఇలా కింద ఆయిల్ బయటకు వస్తుందండి. ఇది వేగిపోతుంది. ఎంత ఫ్రైగా చేస్తే అంత బాగుంటుంది లివర్. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులోకి 1 tablespoon కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా వేద్దాం. నేను ఇక్కడ ఇంట్లోనే చేసుకున్నానండి, అందుకని ఒక 2 చిటికలు మాత్రమే వేస్తున్నాను. అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ వెరీ హెల్దీ టు ఈ కర్రీ. ఎందుకంటే తోటకూర కదా, చాలా హెల్దీ. సో ప్లీజ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసేటప్పుడు ఒక లైక్ కూడా కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం.